క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానము జీవించటానికి సరైన మార్గము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుని ఉన్నాను. దేని స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు వారి సంరక్షణ అతనికి ఇవ్వడము, పునరుజ్జీవనము పొందటం పట్ల ఎంత సంతోషించాడో చెప్పడంతో నేటి వాక్య భాగం ప్రారంభమవుతుంది. పౌలు తన వద్ద ఉన్నదానిపై ఆధారపడని సంతృప్తిని కలిగి ఉండగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నానని పేర్కొన్నాడు. తృప్తి అనేది మీ వద్ద ఉన్నదానితో సంతోషంగా ఉండటం. నాకు ఎప్పుడూ అవసరం లేదని కాదు, ఎందుకంటే నాకు ఎక్కువ లేదా తక్కువ ఉన్నా సంతోషంగా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. పౌలు ఫిలిప్పీయులకు ఇలా చెప్పడము కొనసాగిస్తున్నాడు. దాదాపు ఏమీ లేకుండా లేదా ప్రతిదానితో ఎలా జీవించాలో నాకు తెలుసు. కడుపు నిండుగా ఉన్నా లేక ఖాళీగా ఉన్నా, పుష్కలంగా ఉన్నా లేదా తక్కువతో జీవించే రహస్యాన్ని నేను నేర్చుకున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను అన్నింటికీ చేయగలను అనే సుపరిచితమైన వాక్యంతో పౌలు ముగించాడు. క్రీస్తు ద్వారా నేను అన్నీ చేయగలను అనే పదాలను మీరు విన్నప్పుడల్లా ఈ మాటలు ఎక్కువలో మరియు తక్కువతో ఎలా జీవించాలో తెలుసుకోవటం గురించేనని గుర్తుంచుకోండి. ఇది అందుబాటులో ఉన్న వాటితో బాగా సర్దుబాటు చేయటం. మీరు కూడా ప్రతి పరిస్థితికి సర్దుబాటు చేసుకోవచ్చు. మీకు ఎక్కువ ఆర్థిక మరియు భౌతిక వనరులు ఉన్నప్పుడు జీవించటానికి ఒక మార్గం ఉంది. మీకు ఏమీ లేనప్పుడు కూడా జీవించటానికి ఒక మార్గం ఉంది. 2 సామర్థ్యాలను అభివృద్ధి చేయండి. మీ వనరులు మారినప్పుడు మీ అభిరుచి మరియు ప్రాధాన్యతలను సర్దుబాటు చేయండి. సరళంగా మరియు వినయంగా ఉండండి. ఇది విశిష్టమైన కాలము. నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండండి. అవసరమైన ఎడల మార్పులు చేయండి. ఫిర్యాదు చేయవద్దు. పేదరికంతో కూడా చాలామంది సంతోషంగా జీవిస్తున్నారు. అప్పు చేసి అప్పుల పాలు కావద్దు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నాకు భౌతికంగా ఏమీ లేకపోయినా సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉండేలా నన్ను బలపరిచినందుకు ధన్యవాదాలు. నా ఆర్థిక మరియు వస్తు వనరులు మారినప్పుడు సర్దుబాటు చేయడానికి నేను ఆచరణాత్మక జ్ఞానాన్ని మీ నుండి కోరుకుంటున్నాను. దేవుని వాక్యం యొక్క శక్తితో నేను యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామంలో ప్రతిదీ చేయగలను. ఆమేన్.